So this is horizontal x-axis, this is positive x-axis. Okay na, positive x-axis, this is negative x-axis. Okay, so alage ఇది వచ్చేసి positive y-axis, this is negative y-axis. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తామంట. ఇదేంటంటే క్వాడ్రంట్ 1, ఇది క్వాడ్రంట్ 2. క్వాడ్రంట్ అంటే 4 పీసెస్ అనమాట. ఇది పీస్ 1, సెకండ్ పీస్, థర్డ్ పీస్, ఫోర్త్ పీస్. క్వాడ్ అంటే 4 అనమాట. అలాగే ఇది ఫస్ట్ క్వాడ్రంట్, యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకేనా, ఇలా రాసుకుంటాం. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. నౌ ఇక్కడ ఆల్ అని రాయండి, ఇక్కడ సిల్వర్, ఇక్కడ టీ అని రాయండి, కప్స్ అని రాయండి. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి మీరు. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఈ యొక్క సెంటెన్స్ మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఆల్ అంటే ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్. ఇక్కడ రాద్దాం. అంటే ఏంటి, ఇక్కడ ఈ క్వాడ్రంట్లో సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, అలాగే సీకెంట్ థీటా, కొసీకెంట్ థీటా, కాట్ థీటా ఆల్ ఆర్ పాజిటివ్. అంటే ఈ క్వాడ్రంట్లో ఉంటే ఇవన్నీ పాజిటివ్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మైండ్లో పెట్టుకోవాలి. సో దిస్ ఇస్ ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ ఎలా చెప్తారు ఆ తర్వాత వద్దాం. ఇక్కడ సెకండ్ సిల్వర్, ఎస్ అంటే సైన్ అనమాట. అలాగే మనం సైన్ థీటా అండ్ దాని రెసిప్రోకల్ కొసీకెంట్ థీటా, ఈ రెండే పాజిటివ్. ఇక్కడ రెస్ట్ కాస్ థీటా, సీకెంట్ థీటా, అలాగే టాన్ థీటా, కాట్ థీటా, దీస్ ఆర్ ఆల్ నెగటివ్. దీస్ ఆర్ ఆల్ నెగటివ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆల్ అంటే ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్ ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో. సెకండ్ క్వాడ్రంట్కి వచ్చేటప్పుడే సిల్వర్ అంటే సైన్ అండ్ కొసీకెంట్. సైన్ యొక్క రెసిప్రోకల్ సిల్వర్, ఎస్ ఫర్ సైన్ అనమాట. సైన్ అండ్ కొసీకెంట్ దీస్ ఆర్ పాజిటివ్. నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఆల్ నెగటివ్. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంటే ఏమేమి ఉన్నాయి, కాస్ దానికి రెసిప్రోకల్ సీకెంట్ థీటా, అలాగే టాన్ దాని రెసిప్రోకల్ కాట్, ఈ 4 నెగటివ్ ఉంటాయి. నెక్స్ట్ టీకి వద్దాం. టీ అంటే టీ ఫర్ టాన్ అనమాట. సో టాన్ థీటా, కాట్ థీటా దాని రెసిప్రోకల్ కాట్ థీటా, దే ఆర్ పాజిటివ్. రెస్ట్ ఆఫ్ ఆల్ నెగటివ్. రెస్ట్ అంటే ఏమేమి ఉన్నాయి, సైన్ థీటా, కాస్ థీటా, వీటి రెసిప్రోకల్స్ కొసీకెంట్ థీటా, సీకెంట్ థీటా, దీస్ ఆర్ ఆల్ నెగటివ్ అనమాట. ఇవి నెగటివ్. అలాగే కప్స్ అంటే సి ఫర్ కాస్. సో ఇక్కడ కాస్ థీటా దాని రెసిప్రోకల్ సీకెంట్ థీటా, ఆ రెండు పాజిటివ్ అనమాట. రెస్ట్ ఆర్ ఆల్ నెగటివ్. అంటే సైన్ థీటా, కొసీకెంట్ థీటా, నెక్స్ట్ ఇస్ టాన్ థీటా, కాట్ థీటా, ఇవన్నీ నెగటివ్. ఓకేనా, ఇవన్నీ నెగటివ్, దీస్ ఆర్ పాజిటివ్. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇది. నోట్ చేసుకున్నామా? ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇది నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న ఒకసారి చెప్పండి.
Not. ఓకే, జస్ట్ మినిట్ అమ్మా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్, ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. నెక్స్ట్ ఇది క్లియరా? నోట్ చేసుకున్నారా ఎవ్రీవన్? ఓకే, విల్ గో అహెడ్. నెక్స్ట్ పార్ట్ is that you have, ఇదైన తర్వాత మనం మళ్ళీ సేమ్ అదే క్వాడ్రంట్కి వద్దాం. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, ఆల్ సిల్వర్ టీ కప్స్. నెక్స్ట్ సెకండ్ పార్ట్, దీనిలో మనం 4 to 5 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనకి పాయింట్ 1 తెలిసింది. పాయింట్ 1 ఏంటి? ఆల్ సిల్వర్ టీ కప్స్, దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 క్వాడ్రంట్, ఇది పాయింట్ నెంబర్ 2. ఈ పాయింట్ నెంబర్ 2 మీరు గుర్తుంచుకోవాలి. మళ్ళీ క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2 మళ్ళీ డ్రా చేసుకోండి. క్వాడ్రంట్ 2 అన్నీ ఒకే దాని మీద పెడితే గజిబిజిగా ఉంటుంది, అందుకని చెప్పేసి నేను ఐఎమ్ సపరేటింగ్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ పాయింట్ గుర్తుండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆల్ సిల్వర్ టీ కప్స్, అది ఫస్ట్ పాయింట్, అది గుర్తుండాలి. సెకండ్ పాయింట్ ఏంటి? క్వాడ్రంట్ 1 అంటే థీటా ఈస్ అక్యూట్ యాంగిల్ అన్నమాట. థీటా ఇస్ అక్యూట్ యాంగిల్. అక్యూట్ అంటే ఏంటి? ఎనీ యాంగిల్ లెస్ దాన్ 90. ఎనీథింగ్ యాంగిల్ లెస్ దాన్ 90 అయితే దాన్ని అక్యూట్ యాంగిల్ అంటారు. థీటాను అక్యూట్ యాంగిల్గా తీసుకుంటాం మనం. థీటా ఇస్ అక్యూట్ యాంగిల్. అక్యూట్ అంటే ఎనీథింగ్ లెస్ దాన్ 90. అంటే ఇక్కడ నుంచి చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి ఉండే యాంగిల్ 90 degrees ఉంటుంది. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి ఉండేనంటే యాంగిల్ 90 ఉంటుంది. ఇప్పుడు థీటా అక్యూట్ యాంగిల్ అయితే 90 minus theta and theta, they both belong to the quadrant 1. ఓకేనా? థీటా కానీ మీకు 90 minus theta కానీ వస్తే దే బిలాంగ్ టు క్వాడ్రంట్ 1. గుర్తుపెట్టుకోవాలి. దీని ఏమంటే, ఇప్పుడు ఇది ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు మీరు సైన్ థీటా అన్నారు అనుకోండి, దిస్ థీటా ఇస్ కాల్డ్ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ని బట్టి రేషియోస్ విల్ చేంజ్. బేస్డ్ ఆన్ ద ఆర్గ్యుమెంట్ ద రేషియోస్ విల్ చేంజ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. బేస్డ్ ఆన్ ద ఆర్గ్యుమెంట్ the ratios will change. అంటే యాంగిల్ నే ఆర్గ్యుమెంట్ అని పిలుస్తారు. ఓకే, బేస్డ్ ఆన్ దట్ యాంగిల్, బేస్డ్ ఆన్ ద ఆర్గ్యుమెంట్ రేషియోస్ విల్ చేంజ్. ఓకేనా? అది ఎలా చేంజ్ అవుతాయని తర్వాత చూద్దాం. ఫస్ట్ సెకండ్ పార్ట్ ఆఫ్ ది థింగ్ మనం చూద్దాం. సో ఇది థీటా, ఇది 90 minus theta. సపోజ్ నేను 19 దాటాలి, ఇంతవరకు 90 degrees. నేను 19 దాటానంటే 90 plus theta వచ్చినట్టు. ఆర్ ఇది 180ని క్రాస్ అవ్వలేదు, ఇంతవరకు వస్తే 180. 90 plus 90, ఇది 90, ఇది 90. సో ఇది మొత్తం కలిపి 180 అనమాట. ఇంతవరకు నేను క్వాడ్రంట్ 2 క్రాస్ అవుతున్నానంటే 180 degrees వస్తున్నట్టు. సో ఇట్ ఈస్ 180 minus theta. 90 minus theta ఆర్ 180 minus theta అంటే ఇటు పుష్ చేసినట్టు. 90 plus theta అంటే ఇది ఎలాగ చేస్తాం అంటే, ఇప్పుడు సపోజ్ ఒక లైన్ ఇలా తీసుకుంటారు. ఆ లైన్కి ఇది యాంగిల్ థీటా. ఓకేనా? ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 minus theta. సో యాంగిల్ మెజర్మెంట్ ఈజ్ ఆల్వేస్, ఇది మనం గుర్తుంచుకోవాలి. యాంగిల్ మెజర్మెంట్ ఆల్వేస్ యాంటీ-క్లాక్వైజ్. ఇది గుర్తుపెట్టుకోండి. యాంగిల్ మెజర్మెంట్ ఈజ్ ఆల్వేస్ యాంటీ-క్లాక్వైజ్ లో మెజర్ చేస్తారు క్వాడ్రంట్స్ లో. ఇప్పుడు ఇది రొటేట్ చేస్తాం అనుకోండి, వీఆర్ రొటేటింగ్ దిస్ లైక్ దిస్. ఓకే, ఫస్ట్ ఇక్కడ పెట్టాము, అక్యూట్ యాంగిల్ థీటా వచ్చింది, 90 minus theta. వెన్ యూ స్టార్ట్ రొటేటింగ్ ఇట్, ఇక్కడికి రొటేట్ చేసినప్పుడు ఇక్కడ 90 plus theta కానీ 180 minus theta కానీ వస్తుంది. నౌ లెట్స్ మూవ్ డౌన్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ 180ని క్రాస్ చేస్తున్నాం కాబట్టి ఇది 180 plus theta
ఇక్కడికి వచ్చేటప్పటికి 90 ప్లస్ 90 ప్లస్ 90 ఇదే 270. సో ఆర్ 270 మైనస్ తీటా. నెక్స్ట్ ఇక్కడ నుంచి 270ని మనం క్రాస్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇట్ బికమ్స్ 270 ప్లస్ తీటా ఆర్ 270 ప్లస్ తీటా. ఇక్కడికి వెళ్ళేటప్పటికి కంప్లీట్ 360 రొటేషన్ వచ్చేసింది. సో 90 ప్లస్ 90 ప్లస్ 90 ప్లస్ 90 దట్ ఈస్ 360. సో ఇట్ ఇస్ 360 మైనస్ తీటా. మళ్ళీ ఫస్ట్ క్వాడ్రంట్లోకి వెళ్ళాం అనుకోండి, ఈ 360ని కూడా క్రాస్ చేసాం. దట్ మీన్స్ 360 ప్లస్ తీటా. 1 ఫుల్ రొటేషన్ కంప్లీట్ చేస్తే 360 డిగ్రీస్. ఆ 360 రొటేషన్ కూడా ఆ కంప్లీషన్ జరిగింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ 360 ప్లస్ తీటా. హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఎంతవరకు నోట్ చేసుకున్నామా? దిస్ ఇస్ ద పార్ట్ 2. మళ్ళీ ఇంకోసారి చెప్తాను, డోంట్ వరీ అబౌట్ దట్, ఇట్స్ నాట్ ఈజీ. Once noted, please let me know. Noted, sir. Yeah, good. Everyone noted? Yes, sir. Okay, good. Now let's move on. One more thing, one more time నేను చెప్తాను, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. So once again I will do that. So this is quadrant 1, this is the quadrant 2, quadrant 3, quadrant 4. ఇవన్నీ రాసుకున్నాం. ఓకేనా? క్వాడ్రంట్ 4 ఫస్ట్ ఇది రాసుకున్న తర్వాత ఇది లైన్, ఒక లైన్ తీసుకోండి ఇలాగా. ఇది తీటా. తీటా అనేది అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే లెస్ దాన్ 90. సో ఇక్కడ తీటా కానీ 90 మైనస్ తీటా కానీ ఉంటే దిస్ ఈజ్ ఇన్ ద క్వాడ్రంట్ 1 అని. ఓకేనా? తీటా ఆర్ 90 మైనస్ తీటా, దిస్ ఇస్ ఇన్ ద క్వాడ్రంట్ 1. నౌ ఇక్కడ నుంచి ఇక్కడికి రొటేట్ అయింది అనుకోండి, మళ్ళీ when it gets rotated like this, ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి రొటేషన్ అయిందంటే దిస్ విల్ బి 90 ప్లస్ తీటా ఆర్ 180 మైనస్ తీటా. అర్థమైందా? అంటే 19 దాటింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేయాలి మీరు యాంగిల్. ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేయాలి. సో 19 క్రాస్ అయింది. 180 కంటే తక్కువ ఉంది. ఇటు సైడ్ నుంచి చూస్తే 180 కంటే తక్కువ ఉంది. సో 180 మైనస్ తీటా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సపోజ్ ఈ లైన్ ఇక్కడ వరకు తిరిగింది అనుకోండి, రొటేట్ అయింది అంటే 180ని కూడా క్రాస్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేయాలి. 180ని కూడా క్రాస్ అయింది. 180ని కూడా క్రాస్ అయింది కాబట్టి 180 ప్లస్ తీటా ఆర్ 270 కంటే ఇటు సైడ్ నుంచి చూస్తే 270 కంటే ఇట్లా ఉంది. సో 270 మైనస్ తీటాగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ నౌ ఇప్పుడు చూద్దాం. మళ్ళీ ఇక్కడికి రొటేట్ అయింది అనుకుందాం. ఇక్కడికి రొటేట్ అయిందంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మెజర్ చేయాల్సి ఉంటుంది. అంటే 270ని కూడా క్రాస్ అయింది. 270ని కూడా క్రాస్ అయింది కాబట్టి 270 ప్లస్ తీటా. ఇక్కడ 360, ఇక్కడ ఈ ఎడ్జ్ వచ్చేసి 360, మళ్ళీ ఫుల్ రొటేషన్. ఇట్ సైడ్ నుంచి చూస్తే ఇట్ ఈస్ 360 మైనస్ తీటా. క్లియరా? నౌ 360ని కూడా క్రాస్ అయింది అనుకుందాం అంటే ఫస్ట్ క్వాడ్రంట్కి వచ్చేస్తుంది. వన్స్ ఇట్ క్రాసెస్ 360 ఇట్ కమ్స్ టు ద ఫస్ట్ క్వాడ్రంట్. అంటే ఏంటి? 360 ప్లస్ తీటా. నౌ ఇంకొన్ని ఉన్నాయి. సో దిస్ ఇస్ ద ఐడియా, ఫస్ట్ బేసిక్ ఐడియా. సో యూ వాంట్ టు నోట్, యూ కెన్ నోట్ దిస్ వన్ ఆల్సో.
Clear, sir. క్లియర్, గుడ్. నౌ ఇదైన తర్వాత మనం ఒకసారి డీటెయిల్గా రాసుకుందాం. క్వాడ్రెంట్ 1 అంటే ఏమేమి వస్తాయమ్మా గుర్తుపెట్టుకోండి. 0 ప్లస్ తీటా ఆర్ తీటా. 0 ప్లస్ తీటా అన్న తీటా అన్న ఒకటే. 90 మైనస్ తీటా, 360 ప్లస్ తీటా. ఓకేనా? క్వాడ్రెంట్ 1 అంటే ఇది. క్వాడ్రెంట్ 2లో ఉండే యాంగిల్స్ ఏమేంటమ్మా? 90 ప్లస్ తీటా, 90 డిగ్రీస్ ప్లస్ తీటా, 180 డిగ్రీస్ మైనస్ తీటా. ఓకేనా? క్వాడ్రెంట్ 3లో ఉండే యాంగిల్స్ ఏంటి? క్వాడ్రెంట్ 3లో ఎలాగ ఉంటాయి? ఇక్కడ వెన్ తీటా ఇస్ అక్యూట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. తీటా అనే యాంగిల్ అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే లెస్ దాన్ 90. క్వాడ్రెంట్ 3 అంటే 180 degrees plus theta or 270 degrees minus theta. Next one, quadrant 4. Quadrant 4 వస్తే ఏముంటాయి? 270 degrees plus theta or 360 degrees minus theta. ఇంకోటి ఉంది 0 degrees minus theta or minus theta. ఓకేనా? ఈ 4 మీరు జాగ్రత్త నోట్ చేసుకోండి, మైండ్లో పెట్టుకోవాలి. యూ హ్యావ్ టు మెమరైజ్ దిస్ అండ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. Clear, sir. Clear, good. Now let's move on. Now next third point number 3. Point number 3కి వచ్చిన తర్వాత మీరు ఇంకోటి చూసుకోవాలి. ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90. ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 అంటే ఏంటి? 90ని మల్టిప్లై చేసే నంబర్స్ ఆడ్ అయి ఉండాలి. అంటే 2 ఉన్నాయి ఇక్కడ. 90 into 1 or 90 into 3. ఓకేనా? 90 into 1 వచ్చేసి 90 degrees, 90 into 3 is 270 degrees. ఈ రెండు గనక మీరు కనిపిస్తే ఎక్కడెక్కడ కనిపిస్తాయి ఇవి మీకు? ప్రతి క్వాడ్రెంట్లోనూ ఇవి కనిపిస్తాయి. 90 ప్రతి క్వాడ్రెంట్లోనూ ఆడ్ మల్టిపుల్, ఈవెన్ మల్టిపుల్ రెండు కనిపిస్తాయి మీకు. అంటే మీకు 90 ప్లస్ ఆర్ మైనస్ తీటా ఆర్ 270 degrees ప్లస్ ఆర్ మైనస్ తీటా అంటే ఆర్గ్యుమెంట్ టైప్. ఇది ఇలా ఉంటాయి. ఆర్గ్యుమెంట్ టైప్ ఇలా గనక ఆర్గ్యుమెంట్ టైప్ అంటే సైన్ ఆఫ్ 90 ప్లస్ తీటా ఆర్ సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా టైప్. ఓకేనా? ఇలా గనక మీకు కనిపిస్తే వాట్ యూ హ్యావ్ టు డూ, అది మనం దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ. ఇప్పుడు ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 ఆర్గ్యుమెంట్లో ఆడ్ మల్టిపుల్ ఇఫ్ ద ఆర్గ్యుమెంట్ కంటెన్స్, ఇది ఇఫ్ ద ఆర్గ్యుమెంట్ కంటెన్స్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 అలా ఉందనుకోండి, దెన్ function changes as follows. ఫంక్షన్ చేంజ్ అవుతుంది. ఎలాగా? ఫంక్షన్ చేంజెస్ as follows. Sine of that argument, sine alpha, where alpha is 90 plus or minus theta అనుకుంటే sin alpha will change to cosine theta. ఇప్పుడు ఆల్ఫా వచ్చేసి 90 plus or minus theta కనుకుంటే sin alpha will change to cos theta with sin. సైన్లో కూడా చేంజెస్ వస్తాయి,
కొన్ని కేసెస్లో. నెక్స్ట్ అలాగే కాస్ ఆల్ఫా విల్ చేంజ్ టు సైన్ థీటా విత్ సైన్. ఈ సైన్ ఎలాగొస్తుందని తర్వాత చెప్తాను. విత్ సైన్. నెక్స్ట్ sin alpha changes to cos theta, cos alpha changes to sin theta, and tan alpha changes to cot theta. సో ఇది ఫస్ట్ తెలిస్తే ఇంకా రెసిప్రోకల్స్ ఇంకా మామూలే. కొసీకెంట్ సీకెంట్ ఇంటర్చేంజ్ అవుతాయి. కొసీకెంట్ ఆల్ఫా అండ్ సీకెంట్ థీటా దే విల్ ఇంటర్చేంజ్ విత్ ఈచ్ అదర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. So this is point number 3. If the argument contains odd multiples of 90, then the function changes as follows. Sin alpha cos theta అవుతుంది, cos alpha sin theta అవుతుంది, cosecant alpha secant theta అవుతుంది, tan alpha వచ్చేసి cot theta అవుతుంది. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఇనిషియల్లీ. ఫస్ట్ కీప్ దిస్ ఇన్ మైండ్. విత్ సైన్ చేంజ్ అయ్యేది సైన్ తో పాటు చేంజ్ అవుతుంది. దెర్ విల్ బి సైన్ చేంజెస్. సైన్ చేంజ్ అంటే పాజిటివ్ రావచ్చు, పాజిటివ్ ఆర్ నెగటివ్. ఈ పాజిటివ్ నెగటివ్ ఎలా డిసైడ్ అవుతుందో తర్వాత చూద్దాం. దట్ ఈస్ నెక్స్ట్ పార్ట్. పాజిటివ్ నెగటివ్ డెసిషన్ అనేది క్వాడ్రంట్ బట్టి వెళ్తుంది. కొంచెం కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్, కొంచెం టఫ్ ఇది. డెఫినెట్లీ దిస్ ఇస్ టఫ్, కానీ బట్ ఈ పాయింట్స్ వైజ్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇఫ్ ద ఆర్గ్యుమెంట్ కంటైన్స్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 అంటే ఎలాగా ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 అంటే ఆల్ఫా వచ్చేసి 90 ప్లస్ ఆర్ మైనస్ థీటాగా ఉన్నప్పుడు కానీ, ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 270 ప్లస్ ఆర్ మైనస్ థీటాగా ఉన్నప్పుడు కానీ ఇట్ విల్ బి చేంజింగ్. ఫంక్షన్ చేంజెస్ ఈ విధంగా వస్తాయి. ఇంకా పాయింట్ 3 అవ్వలేదు. సైన్ చేంజెస్ హ్యాపన్స్ యాజ్ పర్ ద క్వాడ్రంట్ అని రాస్తాం. విల్ రైట్ దట్. దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఎలా చేయాలని చెప్తాను. వన్స్ నోటెడ్, ప్లీజ్ లెట్ మీ నో. Noted, sir. Okay, good. Now the next మనం చేయాల్సింది ఏంటంటే థర్డ్ పాయింట్ లో అనేది పేరెంట్ ఫంక్షన్ డాటర్ ఫంక్షన్. ఏంటి పేరెంట్ డాటర్ ఫంక్షన్ అంటే ఏంటో చెప్తాను. డోంట్ వరీ టూ మచ్ అబౌట్ ఇట్. ఇది గుర్తుపెట్టుకోండి, మేజర్ పాయింట్. ద ఫంక్షన్, ఓకే మనం ఫోర్త్ పాయింట్ ఇద్దాం. ద ఫంక్షన్ చేంజెస్ అండ్ సైన్ చేంజెస్ happens with respect to parent function. పేరెంట్ ఫంక్షన్ అంటే మన క్వశ్చన్లో ఇచ్చిన ఫంక్షన్ బట్టి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా అని ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ఇది పేరెంట్ ఫంక్షన్. పేరెంట్ ఫంక్షన్ ఏంటి? సైన్. అది సింపుల్, ఈజీనే. క్వశ్చన్లో ఏ ఫంక్షన్ అయితే ఇచ్చారో అది పేరెంట్ ఫంక్షన్. సో దట్ ఈస్ సైన్. 90 మైనస్ థీటా అంటే ఎక్కడ ఉందమ్మా? క్వాడ్రంట్ 1. సో ఇదెంత? 90 అంటే ఆడ్ మల్టిపుల్స్. సో సైన్ ఆల్ఫా ఎలా మారుతుంది? కాస్ థీటాగా మారుతుంది. ఓకే, డాటర్ వచ్చేసి కాస్ థీటా. ఫస్ట్ అది పెట్టండి. తర్వాత ఫస్ట్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివా నెగటివా? సైన్ ఈజ్ పాజిటివ్, సో ప్లస్ కాస్ థీటా. అలా నెక్స్ట్ మీరు ఎలా చూడాలంటే అలా చూడాలన్నమాట. సో లుక్ ఎట్ ద పేరెంట్ ఫంక్షన్. సైన్ చేంజెస్ విల్ హ్యాపన్ విత్ రెస్పెక్ట్ టు పేరెంట్ ఫంక్షన్.
which quadrant it is going, which quadrant it is going, as per the argument, so first we'll write for 90 minus theta. Alage cos 90 minus theta ఏమవుతుంది, cosine 90 minus theta అంటే ఫస్ట్ క్వాడ్రంట్, 90 అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90, 1 into 90 కాబట్టి, సో cos of 90 minus theta, cos వచ్చేసి sin గా మారుతుంది, సో sin theta రాస్తాం. ఫస్ట్ క్వాడ్రంట్ లో అన్ని పాజిటివ్ కాబట్టి ప్లస్ sin theta. అలాగే tan of 90 minus theta, దీనిలో పెద్ద మీకు ప్రాబ్లమే ఉండదు, tan 90 minus theta is cot theta రాస్తారు. అలాగే cosecant 90 minus theta is plus secant theta. Next secant 90 minus theta is plus cosecant theta. Cot 90 minus theta is plus tan theta. ఫస్ట్ పార్ట్ మనం రాసాం. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఎప్పుడు ఏంటి, లుక్ ఎట్ ద పేరెంట్ ఫంక్షన్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓన్లీ లుక్ ఆర్ టేక్ పేరెంట్ ఫంక్షన్. పేరెంట్ ఫంక్షన్ దాటి ఏది చూడొద్దు. పేరెంట్ ఫంక్షన్ ఎక్కడికి వెళ్తుంది అనేది గమనించండి, అంతే మీరు చూడాల్సింది. లుక్ ఎట్ ద పేరెంట్ ఫంక్షన్, see where it is going as per the argument. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మైండ్కి మీరు ట్రైన్ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది. ఐ విల్ టెల్ యూ. Am I clear? This one clear cheyachama? Once finished, please let me know. Sir. Sorry, I'll wait, no problem. So this is for argument alpha 90 minus theta type manam rasam. Alpha is 90 minus theta type ki manam rastunnam. సో ఈ టేబుల్ మెమరైజ్ లో ఉండాలి మీకు. క్లియర్? ఓకే, గుడ్. ఈ టేబుల్ మీకు ఖచ్చితంగా మెమరైజ్ లో ఉండాలి. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ 90 ప్లస్ థీటా, ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 90 ప్లస్ థీటా. పేరెంట్ ఫంక్షన్ రాద్దాం, పేరెంట్ డాటర్ మనం చూద్దాం ఏమవుతుందండి. సైన్ ఆఫ్ 90 ప్లస్ థీటా. ఇప్పుడు ఆల్వేస్ మీరేం చూడాలి, పేరెంట్ ఫంక్షన్ సైన్ 90 ప్లస్ థీటా అంటే ఎక్కడికి వెళ్తుంది, క్వాడ్రంట్ 2. సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్ నెగటివ్? పాజిటివ్. సో ఫస్ట్ పాజిటివ్ పెట్టండి. 90 ప్లస్ థీటా, 90 ప్లస్ థీటా అంటే 90 అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90, ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 వస్తే ఫంక్షన్ చేంజ్ అవుతుంది. సో సైన్ వచ్చేసి కొసైన్ మారుతుంది. సో కాస్ థీటా, దిస్ ఇస్ ద డాటర్. ఓకే, దిస్ ఇస్ ద డాటర్. is the daughter. Okay, next. అలాగే cos 90 plus theta, cos 90 plus theta తీసుకోండి. cosine 90 plus theta అంటే ఇది మళ్ళీ సెకండ్ క్వాడ్రంట్కి వెళ్తుంది యాజ్ పర్ ద ఆర్గ్యుమెంట్. cosine వచ్చేసి సెకండ్ క్వాడ్రంట్లో నెగటివ్, సో మైనస్ పెట్టండి. cos వచ్చేసి సైన్ గా మారుతుంది, సో మైనస్ సైన్ థీటా. నెక్స్ట్ అలాగే tan ఆఫ్ 90 ప్లస్ థీటా. tan 90 ప్లస్ థీటా తీసుకున్నప్పుడు 90 ప్లస్ థీటా అంటే tan వచ్చే సెకండ్ క్వాడ్రంట్ వెళ్తుంది. ఆల్ సిల్వర్ టీ కప్స్ చూడండి, సిల్వర్ సెకండ్ క్వాడ్రంట్ లో సిల్వర్ అంటే ఓన్లీ సైన్ థీటా అండ్ కొసీకెంట్ థీటా, ఈ రెండే పాజిటివ్ ఉంటాయి, రెస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ నెగటివ్. సో tan వచ్చేసి డెఫినెట్ గా నెగటివ్ ఉంటుంది, సో నెగటివ్ సైన్ పెట్టండి. తర్వాత డాటర్కి వస్తుంది సైన్, ఇక్కడ దీనికి రాదు.
ఓకేనా. డాటర్కి ఏ విధంగా సైన్ వస్తుంది మార్క్ చూస్తాం అనమాట. సో tan ఈస్ నెగటివ్, సో నెగటివ్ పెట్టండి. tan వచ్చేసి cot గా మారుతుంది ఫర్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90, సో మైనస్ cot theta. అలాగే అయింది. నెక్స్ట్ cot 90 ప్లస్ theta, సో మళ్ళీ కోటాంజెంట్ సెకండ్ క్వాడ్రంట్లోకి వెళ్ళింది, దట్ ఈస్ నెగటివ్ tan theta వస్తుంది. అలాగే కొసీకెంట్ 90 ప్లస్ theta, కొసీకెంట్ పాజిటివ్ సెకండ్ క్వాడ్రంట్లో, సో యూ గెట్ ప్లస్ 90 ప్లస్ theta కాబట్టి 90 కాబట్టి ఇట్స్ ఏ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90, సో కొసీకెంట్ వచ్చేసి సీకెంట్గా మారుతుంది, సీకెంట్ theta. అలాగే సీకెంట్ 90 ప్లస్ theta మీరు కనుక తీసుకుంటే secant is negative in the second quadrant, negative cosecant theta. I hope I am clear. క్వాడ్రంట్ యాంగిల్స్ స్టెప్ బై స్టెప్ మీరు చూసుకొని రావాలి. క్వాడ్రంట్లో ఏ క్వాడ్రంట్ ఏ యాంగిల్ అని స్టెప్ బై స్టెప్ నేను ఇచ్చాను. స్టెప్ బై స్టెప్ మీరు చేసుకుంటూ రావాలి స్లోగా, దెన్ యూ కెన్ డూ. ఏ క్వాడ్రంట్లోకి వెళ్తుందని చూసుకుంటూ రావాలి. Is this clear? Clear, sir. Okay, now the next one. Next 270 minus theta and 270 plus theta చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఆల్ఫా ఇస్ 270 మైనస్ theta, దీనికి ఏమవుతుందని చూద్దాం. మళ్ళీ పేరెంట్ ఫంక్షన్ అంటే ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన ఫంక్షన్ ఏంటని చూడాలి, అది దాన్నే పేరెంట్ ఫంక్షన్ అంటారు. సో ఫస్ట్ వన్ సైన్ ఆఫ్ 270 మైనస్ theta అంటే 270 మైనస్ theta అనేది ఎక్కడికి వచ్చింది, థర్డ్ క్వాడ్రంట్కి వెళ్ళింది. ఇది గుర్తుపెట్టుకోండి. క్వాడ్రంట్ త్రీ వచ్చేసి 270 మైనస్ theta. 270 మైనస్ theta మీకు కనిపిస్తే థర్డ్ క్వాడ్రంట్, అది నేను లిస్ట్ ఇచ్చాను, లిస్ట్ ప్రకారం చూసుకోండి. 270 మైనస్ theta ఇస్ థర్డ్ క్వాడ్రంట్. సో థర్డ్ క్వాడ్రంట్లో ఏవే పాజిటివ్ అమ్మా, tan theta అండ్ cot theta, ఈ రెండే పాజిటివ్. సో రెస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ నెగటివ్. ఇప్పుడు సైన్ వచ్చేసి థర్డ్ క్వాడ్రంట్కి వెళ్ళింది, ఓకేనా. సైన్ వచ్చేసి థర్డ్ క్వాడ్రంట్కి వెళ్ళింది, సో దట్ యూ విల్ గెట్ ఎ నెగటివ్ సైన్. 270 అనేది ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 90, సో ఇట్ విల్ చేంజ్, ఫంక్షన్ విల్ చేంజ్ టు మైనస్ కాస్ theta. సో ఇదే మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ వన్ కాస్ 270 మైనస్ theta. ఎస్, కొసైన్ వచ్చేసి నెగటివ్, థర్డ్ క్వాడ్రంట్ మైనస్ ఉంటుంది, కాస్ వచ్చేసి సైన్గా చేంజ్ అవుతుంది ఎందుకంటే 270 ఉంది కాబట్టి, సో మైనస్ సైన్ theta. నెక్స్ట్ అలాగే tan 270 మైనస్ theta. ఇప్పుడు tan వచ్చేసి థర్డ్ క్వాడ్రంట్కి వెళ్ళింది, సో ఇట్ ఈస్ పాజిటివ్ ఎనీవే. సో బట్ 270 ఉంది కాబట్టి ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 90, దట్ ఈస్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 90 అంటే 270 అంటే 3 into 90 అని రాసుకుంటాం కదా. సో 3 ఈజ్ ఆడ్ నెంబర్ కదా, సో దట్ ఈస్ వై వీ కాల్ ఇట్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 90, ఓకేనా. 90 degrees అంటే 1 into 90 అని రాస్తాం కదా, సో ఇట్ ఈస్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 90. ఈ రెండు ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 అనమాట. సో ఐ హోప్ ఐఎమ్ క్లియర్, ఎవరికైనా క్లారిటీ లేకపోతే. సో tan 270 మైనస్ theta బికమ్స్ cot theta, ఓకే. సో ఎందుకని, tan వచ్చేసి థర్డ్ క్వాడ్రంట్లో పాజిటివ్ కాబట్టి, సో అది మెమరైజ్ చేసుకోవటంలో ఉంటుంది మీది. సో నెక్స్ట్ cot 270 మైనస్ theta. సో cotangent థర్డ్ క్వాడ్రంట్, అగైన్ ఇట్ ఈస్ పాజిటివ్, ఓకే. సో ఇక్కడ ప్లస్ పెట్టుకుంటాం, బట్ 270 ఉంది కాబట్టి ఇది tan theta గా మారుతుంది. అలాగే cosecant 270 మైనస్ theta, cosecant 270 మైనస్ theta వచ్చేసి మైనస్ secant theta అవుతుంది. అలాగే secant 270 మైనస్ theta వచ్చేసి నెగటివ్ cosecant theta. సో అండర్ ద సేమ్ లాజిక్ మీరు చూడాలి, సేమ్ లాజిక్ ప్రకారం క్వాడ్రంట్స్ మీరు చూడాలి, మోస్ట్ ఇంపార్టెంట్.
Once finished, please let me know. Mostly time out వస్తుంది అనుకుంటున్నా ఇప్పుడు. Finished, sir. Finished. Good. Now we will please come again ఒక్కసారి